మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుడి గదిలో ఈ 3 ఫోటోలు ఉంటే అష్ట కష్టాలు తప్పవు. 99% మందికి ఈ నిజాలు తెలియక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉండాలని, ఇంట్లో వాళ్ళంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. కానీ చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, భార్యాభర్తల మధ్య తరచుగా కారణం లేని గొడవలు రావడం, పిల్లలు మాట వినకపోవడం, ఎంత కష్టపడినా ఇంట్లో ప్రశాంతత అనేది లేకపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనకు తెలియకుండానే మనం దేవుడి గదిలో, మన హాల్లో, అలాగే మన బెడ్రూమ్లో పెట్టుకునే కొన్ని రకాల ఫోటోలు, చిత్రపటాలు, విగ్రహాల వల్లే మన ఇంట్లో ఇలాంటి ప్రతికూల వాతావరణం అంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చాలామందికి తెలియదు. ఒకప్పుడు మన పెద్దల కాలంలో ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, ప్రతి దేవుడి పటం కేవలం మనసుకు ప్రశాంతతను ఇచ్చేవి మాత్రమే ఉండేవి. కానీ కాలక్రమేణా సంస్కృతి మారుతూ వచ్చింది. విచిత్రమైన వస్తువుల మీద వ్యామోహం పెరిగింది. ఎవరి దగ్గర లేని విగ్రహాలు మన ఇంట్లోనే ఉండాలన్న ఒక ప్రౌడ్ ఫీలింగ్తో రకరకాల భయంకరమైన దేవతామూర్తుల ఫోటోలను, విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరింతకీ ఇంట్లో ఎలాంటి ఫోటోలు ఉండకూడదు, ఎలాంటి ఫోటోలను పొరపాటును కూడా పూజ గదిలో పెట్టకూడదు, ఎలాంటి ఫోటోలని తప్పనిసరిగా ఇంట్లో ఉంచాలి అనే విషయాలను ఈరోజు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఇంట్లో, ముఖ్యంగా మన దేవుడి గదిలో అస్సలు పెట్టుకోకూడని మొదటి ఫోటో గురించి మాట్లాడుకుందాం. అదే నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం. మనందరికీ తెలుసు, లక్ష్మీదేవిని మనం సిరి సంపదలకు అధిదేవతగా కొలుస్తాం. అయితే శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి ఉన్న ఇంకొక పేరు చంచల. అంటే ఆమె ఒకే చోట స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ చంచలంగా కదులుతూ ఉంటుంది అని అర్థం. మనం మన ఇంట్లో అష్టలక్ష్ములు ఎప్పుడూ స్థిరంగా నివాసం ఉండాలని, మనకు వచ్చిన సంపద మన ఇంట్లోనే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ చాలామందికి తెలియక లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్లుగా ఉండే ఫోటోలు లేదా నిలబడి నడిచి వెళ్ళిపోతున్నట్లుగా ఉండే విగ్రహాలను దేవుడి గదిలో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చే లక్ష్మి నిలబడకుండా వెళ్ళిపోతుందని, ఇంట్లో ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులు వస్తాయని మన పెద్దలు చెబుతారు. కాబట్టి దయచేసి మీ ఇంట్లో గనక నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటం ఉంటే దాన్ని తీసేయండి. దానికి బదులుగా నిండుగా ఎంతో ప్రశాంతమైన వదనంతో తామర పుల్లు మీద స్థిరంగా ఆసీనురాలై ఉన్న, అనగా కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను మాత్రమే పూజించండి. అచంచలమైన లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంట్లో సంపద ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, వృధాగా ధనం ఖర్చవ్వదు. ఇక ఇంట్లో ఉండకూడని రెండవ అత్యంత ముఖ్యమైన ఫోటో ఉగ్ర రూపంలో ఉన్న ఆంజనేయస్వామి ఫోటో. నిజానికి ఆంజనేయస్వామి అంటేనే సకల బలాలకు, బుద్ధికి, ధైర్యానికి ప్రతీక. ఆయన రామభక్తుడు. కానీ చాలామంది వీరాంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, చేతిలో గద పట్టుకుని రౌద్రంగా ఉన్న అభయాంజనేయస్వామి, లేదా సంజీవని పర్వతాన్ని ఒక చేత్తో పట్టుకుని వీరత్వంతో నిలబడి ఉన్న ఫోటోలను అత్యంత భక్తితో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ఇలాంటి ఉగ్రమైన, రౌద్రమైన విగ్రహాలు ఇంట్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఉండే వ్యక్తులలో కూడా కోపం, ఆవేశం, రౌద్రం పెరుగుతాయి. ఈ విషయాన్ని మనం ప్రాక్టికల్గా కూడా గమనించవచ్చు. గుళ్ళో ఎవరైనా ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివేటప్పుడు మీరు వింటే వాళ్ళు ఓం ఆంజనేయాయ నమః అని ఎంతో ప్రశాంతంగా చిన్న స్వరంతో మొదలు పెడతారు. కానీ అలా నామాలు చదువుతూ చివరికి వచ్చేసరికి ఆ నామాల్లో ఉండే అక్షరాల శక్తి వల్ల, ఆ వైబ్రేషన్స్ వల్ల పూజారి గొంతు తెలియకుండానే అత్యంత హై పీచ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా అది ఆగదు. అలాంటి శక్తివంతమైన ఉగ్ర రూపాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటే ఆ ప్రభావం మన మీద, మన పిల్లల మనస్తత్వం మీద ఖచ్చితంగా పడుతుంది. ప్రశాంతత పోయి గొడవలవుతాయి. అందుకే ఇంట్లో ఎప్పుడూ చేతులు కట్టుకుని రాముల వారి పాదాల వద్ద అత్యంత భక్తి ప్రపత్తులతో ఉండే దాసాంజనేయ స్వామి లేదా ఎంతో సాత్వికంగా ఉండే ప్రసన్నాంజనేయ స్వామి ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి. ఆయన నవ వ్యాకరణవేత్త. ఎక్కడ ఎలా అణకువగా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇలాంటి దాసాంజనేయ స్వామిని పూజిస్తే మనకు, మన పిల్లలకు ప్రశాంతత, అద్భుతమైన విద్యాబుద్ధును అబ్బుతాయి. ఇక ఇంట్లో ఉండకూడని మూడవ ఫోటోల కోవలోకి వచ్చేవి ఉగ్ర దేవతల రూపాలు మరియు విశ్వరూప చిత్రాలు.
చాలామంది ఇంట్లో కాళీమాత అత్యంత భయంకరమైన రూపంలో ఉన్నవి, దెయ్యాలను లేదా రాక్షసులను సంహరిస్తున్నట్లు ఉన్నవి, యమదూతల బొమ్మలు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసే సమయంలో చూపించిన విశ్వరూపం ఫోటోలను పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కట్టించి హాల్లో లేదా పూజా గదిలో పెట్టుకుంటారు. విశ్వరూపం అంటే అందులో సకల దేవతలు, రాక్షసులు, యావత్ సృష్టి మొత్తం ఇమిడి ఉంటుంది. అంతటి మహాశక్తివంతమైన రూపాన్ని ఆరాధించే, దాన్ని తట్టుకునే శక్తి మన ఇంటి వాతావరణానికి, మన పవిత్రతకు ఉండదు. దానికి ఎంత గొప్పగా ఆరాధన చేయాలో అంత గొప్పగా మనం చేయలేము. కాబట్టి అలా ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది మన మీద విపరీతమైన ఒత్తిడిని, ప్రతికూల ఫలితాలను చూపిస్తుంది. కేవలం గీత సారాంశాన్ని ప్రశాంతంగా బోధిస్తున్న కృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు, కానీ విశ్వరూపం ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోవద్దు. అలాగే రాక్షసుల ముఖాలతో ఉండే బొమ్మలను ఇళ్లల్లో అలంకరణ కోసం షోకేసుల్లో పెడుతుంటారు. పగలంతా ఆ వింత బొమ్మలు చూస్తే రాత్రి పడుకున్నప్పుడు కలలోకి అవే వచ్చి భయపెడతాయి. ఉదయం ఏ చిన్న చెడు జరిగినా కలలో ఇలాంటివి వచ్చాయి కాబట్టే జరిగిందని మనసు పరితపిస్తుంది. గనుక అలాంటి బొమ్మలు ఇంట్లో పెట్టవద్దు. అదేవిధంగా మనం ఇంట్లో పెట్టుకునే విగ్రహాల సైజు గురించి కూడా మాట్లాడుకోవాలి. కొంతమంది ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత స్టేటస్ అన్నట్లుగా గర్భాలయంలో ఉండే సైజులో విగ్రహాలు తెచ్చి దేవుడి గదిలో పెడతారు. మన ఇంట్లో పూజించే విగ్రహం మన గుప్పిలంతా లేదా మన గుండెకాయ అంత మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే విగ్రహం సైజు పెరిగే కొద్దీ దానికి చేయాల్సిన ధూపదీప నైవేద్యాల ప్రమాణం, పూజా విధానం కూడా మారిపోతుంది. చిన్న పిల్లాడికి పెట్టే ఆహారం వేరు, పెద్దవాళ్లకు పెట్టే ఆహారం వేరు కదా. మన ఇల్లు ఏమీ దేవాలయం కాదు, నిత్యం అభిషేకాలు, నైవేద్యాలు చేయడానికి. కాబట్టి చిన్న చిన్న విగ్రహాలను మాత్రమే ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవాలి. సరే, ఇన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నాం కదా, ఎప్పుడైనా 2-3 రోజులు ఊరికి వెళ్ళవలసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడికి నైవేద్యం లేకుండా ఉంచలేము కదా అని చాలామంది బియ్యం డబ్బాలో దేవుడి విగ్రహాలు పెడుతుంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ బియ్యం తినరు కదా, కొంతమంది జొన్నలు, సజ్జలు కూడా తింటారు. కాబట్టి ఊరికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఇత్తడి గిన్నె తీసుకుని అందులో శుభ్రమైన నీళ్లు పోసి ఆ నీళ్లలో విగ్రహాలను పెట్టి పైన ఒక తులసి దళం వేసి వెళ్ళాలి. దీనినే శాస్త్ర పరిభాషలో జలాధివాసం అంటారు. ఇలా నీళ్లలో ఉన్న విగ్రహాలకు ఎలాంటి నైవేద్యాలు, ధూపదీపాలు అవసరం లేదు. మీరు ఊరి నుంచి వచ్చాక వాటిని శుభ్రంగా కడిగి యథావిధిగా పూజ చేసుకోవచ్చు. ఎలాంటి దోషం అంటదు. ఇక మనం చేసే ఇంకొక పెద్ద పొరపాటేమిటంటే, ఇంట్లో దేవుడి ఫోటో అద్దం పగిలిపోయినా, విగ్రహం ఏదైనా చిన్న ముక్క విరిగిపోయినా వెంటనే వాటిని తీసుకెళ్లి గుడి గోడల మీద లేదా గుడిలో చెట్టు కింద పెట్టి వచ్చేస్తుంటారు. దయచేసి ఇలాంటి మహాపాపం ఎప్పుడూ చేయకండి. మీ ఇంట్లో ఒక పటం పగిలిపోయిందంటే ఆ దోషం మీ ఇంట్లో ఉన్నట్లు లెక్క. అలాంటి దోషాన్ని తీసుకెళ్లి మీరు దేవుడి సన్నిధిలో పెడుతున్నారు. గుడిలో పూజారి కేవలం లోపల గర్భాలయంలో ఉన్న మూల విరాటుకు మాత్రమే పూజ చేస్తారు. కానీ బయట మీరు పడేసిన విగ్రహాలకు ఎవరు పూజ చేస్తారు? అవి అలాగే నెలల తరబడి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే అనాథల్లా పడి ఉంటాయి. ఆ విగ్రహాలు అక్కడ అలా ఎంతకాలం బాధపడుతూ ఉంటాయో అంతకాలం మీ ఇంట్లో జరిగిన ఆ పగిలిపోయిన దోషం మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా వెన్నాడుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఫోటోలు పాడైపోయినా, విగ్రహాలు ఛిద్రమైనా నేరుగా వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా పారుతున్న నదిలో లేదా చెరువులో, సముద్రంలో లేదా కనీసం ఒక బావిలో అయినా సరే జల విడిచి అంటే నిమజ్జనం చేసి రావాలి. అప్పుడే ఆ విగ్రహాలకు సరైన ముక్తి లభిస్తుంది. మీ ఇంటికి పట్టిన దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక శివలింగాల విషయానికొస్తే చాలామంది పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేస్తే సకల రోగాలు పోతాయని నమ్ముతారు. అది ముమ్మాటికి నిజమే. పాదరసాన్ని రుద్రవీర్యం అంటారు. దాన్ని 16 రకాల షోడశ కర్మలు చేసి కొబ్బరి పీచుతో 4 రోజుల పాటు కాల్చి ఎంతో కష్టంగా ఒక ఘన పదార్థంగా మారుస్తారు. అలా చేసిన ఒరిజినల్ పాదరసలింగం చాలా బరువుగా ఉంటుంది, కింద పడ్డా పగలదు. కానీ బయట మార్కెట్లో, పూజా స్టోర్స్లో అమ్మే నకలీ పాదరసలింగాలు చేయి జారితే వెంటనే ముక్కలు ముక్కలుగా పగిలిపోతాయి. అలా శివలింగం పగిలిపోతే అది మనసుకు ఎంత అశాంతిని, బాధను, దోషాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అలాంటివి తెచ్చుకునే బదులు చక్కగా ఒక శివుడి ఫోటోను పెట్టుకుని భక్తితో దండం పెట్టుకోవడం ఎంతో ఉత్తమం.
చాలా ఇళ్లల్లో సింహద్వారం అంటే మెయిన్ డోర్ పైన వాల్ కింద వినాయకుడి ఫోటో, ఆంజనేయుడి ఫోటో లేదా లక్ష్మీదేవి పటాలు, దృష్టి గణపతి ఫోటోలు, కాళీమాత పాదాలు లాంటివి అంటిస్తుంటారు. ఇది ఎంతమాత్రం క్షేమకరం కాదు. ఒక గొప్ప గురువుగారు చెప్పిన అద్భుతమైన లాజిక్ ఏమిటంటే, దేవుడికి మనం ఏ ఎనర్జీని ఇస్తే ఆయన దాన్ని ఆకర్షించుకొని తిరిగి మనకు అదే ఎనర్జీని రెట్టింపు చేసి ఇస్తాడు. మనం రోజంతా బయట తిరిగి అలసిపోయి ఎన్నో టెన్షన్స్, నెగిటివ్ ఆలోచనలతో, కోపంతో ఇంటికొస్తాం. గుమ్మం దగ్గరకు రాగానే పైనున్న దేవుడికి దండం పెట్టుకుంటాం. అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఫోటోలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం మనం బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ దండం పెట్టుకుంటే ఆ ఫోటో మనకు ఏమిస్తుంది? నిన్న మనమిచ్చిన నెగిటివ్ ఎనర్జీనే తిరిగి మనకిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆ ద్వారం కింద నుంచే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏ దేవుణ్ణి కూడా మనం అలా మన పాదాల కింద లేదా మనం నడిచే ద్వారాలపైన ఉంచకూడదు. ఫోటోను పక్కగా గోడకు పెట్టుకొని నమస్కారం చేసుకోండి, కానీ తలుపులపైన, ద్వారాలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. అదేవిధంగా చనిపోయిన మన పెద్దల ఫోటోలను అంటే పితృదేవతల ఫోటోలను పూజా మందిరంలో దేవుళ్లతో పాటు సమానంగా పెట్టి పూజించకూడదు. మానవులు మానవులే, దేవతలు దేవతలే. అలాగే వాకిలికి ఎదురుగా కనపడేలా కూడా చనిపోయిన వారి ఫోటోలు పెట్టొద్దు. వారికి సరైన స్థానం కేవలం దక్షిణ దిశ మాత్రమే. దాన్ని యమస్థానం అంటారు. చనిపోయిన పెద్దల ఫోటోలు దక్షిణ దిశగా ఉన్న గోడకు మాత్రమే తగిలించాలి. ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. ఇక చివరిగా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన కొన్ని మంగళకరమైన ఫోటోలు, అలాగే హాల్ మరియు బెడ్రూమ్లో ఉండవలసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో సీతారాముల సపరివార సమేత చిత్రపటం ఖచ్చితంగా ఉండి తీరాలి. కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక ఆదర్శ దంపతులు వాళ్ళు. వాళ్ళ ఫోటో ఇంట్లో పూజ గదిలో ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ అన్యోన్యత ఉంటుంది. అలాగే శివ కుటుంబం ఫోటో కూడా ఇంట్లో ఉండటం చాలా శ్రేయస్కరం. ఈ శివ కుటుంబంలో శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి ఉంటారు. వారితో పాటు వారి వాహనాలైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము కూడా ఉంటాయి. నిజానికి ఇవన్నీ ఒకదానికొకటి జన్మతః బద్ధశత్రువులు. కానీ శివుని సన్నిధిలో అవన్నీ తమ వైరాన్ని మరిచిపోయి ఎలా ప్రశాంతంగా కలిసి ఉంటాయో, మన కుటుంబంలో కూడా ఎంత భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ అందరూ అలా కలిసికట్టుగా ఎవరితోనూ విరోధం లేకుండా జీవించాలి అన్న గొప్ప సందేశం ఆ ఫోటో ద్వారా మనకు అందుతుంది. ఇక బెడ్రూమ్ విషయానికొస్తే, ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటో కన్నా ముందు మీ భార్య లేదా మీ భర్త ముఖం చూడటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. ఇదొక చక్కని సెంటిమెంట్. నిద్ర లేవగానే మొదటి చూపు ఒకరిపై ఒకరు పడటం వల్ల ఇద్దరి మధ్య ఒక రకమైన మానసిక అనుబంధం బలపడుతుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. పిల్లలు పడుకునే గదిలో అయితే వాళ్లకు ఏకాగ్రత, జ్ఞానం, విద్యాభివృద్ధి కలగటం కోసం మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి ఫోటోలు లేదా శ్రీకృష్ణుడు నెమలి పింఛంతో ఉన్న ప్రశాంతమైన ఫోటోలు పెట్టుకోవచ్చు. హాల్లో కూర్చున్నప్పుడు మనకు ఎదురుగా కనపడేలా పైకి తొండమెత్తి విజయాన్ని సూచిస్తున్న ఏనుగుల బొమ్మలు పెట్టుకుంటే అది మన మనస్సుపై పాజిటివ్ ఎనర్జీని చూపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే 7 గుర్రాలు వేగంగా పరిగెడుతున్నట్లు ఉండే వాల్పేపర్సు లేదా ఫోటోలు పెట్టుకోవడం వల్ల కూడా మనం తలపెట్టిన పనులు ఎక్కడా ఆగిపోకుండా ఆ గుర్రాల వేగంలాగా స్వారీ చేస్తూ విజయవంతంగా పూర్తవుతాయి. చూశారు కదా, కేవలం ఇల్లు కట్టుకుంటే సరిపోదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, దేవుడి గదిలో ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలి అనే చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో. వ్యాపార కోణంలో ఈరోజు వస్తున్న ఎన్నో విచిత్రమైన వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకునే కంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, శాస్త్రాలు చెప్పిన విధంగా నడుచుకుంటే మన ఇల్లే ఒక అందమైన స్వర్గంలాగా మారుతుంది. భక్తి పేరిట ఎన్నో అలంకారాలు, ఖరీదైన ఫోటోలు పెట్టుకోవడం ముఖ్యం కాదు. వాటికి మనం ఇచ్చే పవిత్రత అత్యంత ముఖ్యం. దేవుడికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించండి. ప్రతిదీ పద్ధతిగా, భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అప్పుడే ఆ సర్వీశ్వరుని సంపూర్ణ కరుణా కటాక్షాలు, సుఖశాంతులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళింట్లో మాత్రమే బల్లులు ఎక్కువగా తిరుగుతాయి.
99% మందికి ఈ రహస్యం తెలియదు. మన ఇళ్లల్లో సాధారణంగా కనిపించే జీవులలో బల్లి ఒకటి. బల్లిని చూడగానే చాలామందికి తెలియని ఒక విధమైన భయం, అసహ్యం కలుగుతాయి. గోడ మీద బల్లి కనపడితే చాలు చీపురు తీసుకొని దాన్ని బయటకు తరిమేయడము లేదా కుట్టి చంపడమో చేస్తుంటారు. ఆడవారైతే బల్లిని చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. బల్లి మీద పడితే ఏదో అరిష్టం జరిగిపోతుందని, బల్లి ఇంట్లో ఉంటే అశుభమని చాలామంది అనుకుంటారు. మరి నిజంగానే బల్లులు ఇంట్లో ఉంటే అరిష్టమా? అసలు ఎలాంటి వారి ఇళ్లలోకి బల్లులు వస్తాయి? అలా బల్లులు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో 99% మందికి తెలియవు. కనుక ఈరోజు మనం బల్లుల గురించి మన పురాణాలు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, అవి ఎందుకు ఇళ్లల్లో తిరుగుతాయి, ఎలాంటి వారి ఇళ్లలోకి బల్లులు వస్తాయి, బల్లులు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, బల్లి శకునాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలిస్తే ఇక మీదట మీరు బల్లిని చూసి భయపడరు, పైగా దానికి దండం పెట్టుకుంటారు. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. బల్లికి మన శాస్త్రాలలో గొప్ప స్థానం ఉంది. బల్లి సులభంగా చనిపోయే జీవి కాదు. దానిని ఎవరైనా చంపితేనో లేదా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితేనో తప్ప అది దానంతటా అది చనిపోదు. అంటే వాటికి సహజ మరణం అనేది ఉండదు. ఏదైనా పిల్లి పట్టుకుని చంపితేనో లేకపోతే మనం చంపితేనో తప్ప వాటికి మరణం రాదు. వాటికి అసలు అనారోగ్యం కూడా రాదు. బల్లులు రెప్టైల్ అంటే సరీసృపాల జాతికి చెందినవి. అంటే పాములు, బల్లులు అన్నీ ఒకే వంశానికి లేదా జాతికి చెందినవి. అందుకే వీటికి కూడా నాగ సంబంధమైన శక్తులు ఉంటాయి. బల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం, ఆదిశేషుడి అంశ. ఆదిశేషుడి స్వరూపంతోనే బలరాముడు జన్మించాడు. అంటే బల్లి, బలరాముడు, కృష్ణుడు, విష్ణువు ఇలా అన్నీ ఒకే దైవిక తత్వానికి చెందినవి. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది. బల్లులు ఎప్పుడూ ఇంట్లో గోడల మీదే కాకుండా ఈ మధ్యకాలంలో పూజా మందిరంలో, దేవుడి పటాల వెనుక లేదా మనుషులు నడిచే నేల మీద, బండల మీద కూడా ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది అశుభమేమో అని చాలామంది కంగారు పడతారు. కానీ ఇందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. బల్లులు గోడల మీద ఉండి కింద ఉన్న మనుషులను చూస్తూ, అయ్యో ఈ మనుషులు ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు, కానీ ఈ గోడలు కింద పడకుండా నేనే పట్టుకొని వారిని రక్షిస్తున్నాను అని ఒక రక్షకుడిలా ఫీల్ అవుతాయట. అవి మనకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అలా చూస్తుంటాయి. మరి అవి కింద నేల మీద ఎందుకు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఇప్పుడు నడుస్తున్న కలియుగం, ధర్మం. ఒకప్పుడు మనుషులు ప్రకృతితో మమేకమై ఉండేవారు. కానీ ఇప్పుడు మనం అడవులను నరికేసి, చెట్లను కొట్టేసి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాలు కట్టేస్తున్నాం. ఆక్సిజన్ తగ్గిపోయి వాతావరణంలో వేడి పెరిగిపోయింది. సహజంగా పుట్టల్లో, చెట్ల మీద ఉండాల్సిన పాములు, బల్లులు వంటి వాటి ఆవాసాలను మనం నాశనం చేశాం. మా ఇళ్లను కూలగొట్టారు, నేను ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నట్టుగా అవి మన ఇళ్లలోకి వస్తున్నాయి. ఇవి నాగదోషాలకు ప్రతీకలు కాబట్టి మన కర్మలను గుర్తు చేయడానికి అవి నేల మీదకు వస్తాయి. మనం ఎప్పుడూ భౌతిక ప్రపంచం గురించే ఆలోచిస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి, కరెంటు బిల్లులు ఎలా కట్టాలి అని ఎప్పుడూ కిందకే, అంటే భూమి వైపు, ప్రాపంచిక విషయాల వైపు చూస్తుంటాం. ఇది రాహువు లక్షణం. కానీ బల్లులకు కేతువు లక్షణం ఉంటుంది. అవి పైకి చూసి మోక్షం గురించి, భగవంతుని గురించి ఆలోచించాలి అని బల్లులు మనకు గుర్తు చేస్తుంటాయి. ఓ మనుషులారా, మీరు కేవలం ఈ ప్రాపంచిక విషయాలకే పరిమితం కావద్దు. ఊర్ధ్వలోకాల గురించి ఆలోచించాలి అని సందేశం ఇవ్వడానికే అవి నేల మీద మన కళ్లకు కనిపించేలా తిరుగుతుంటాయి. ఇలా ఇంట్లో తిరిగే బల్లులను చూసి చిరాకు పడి వాటిని కొట్టి చంపడం మహాపాపం. ఈ సృష్టిలో ఏదీ వృధా కాదు. ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంది. అందుకే ప్రతి జీవిని దైవస్వరూపంగా చూడాలి. బల్లులు మనకు ఎలాంటి కీడు చేయవు. పైగా మన కంటికి కనిపించిన ఎన్నో విష జ్వరాలను, వ్యాధులను తీసుకువచ్చే కీటకాలను, దోమలను, సాలీడులను, బొద్దింకలను అవి తిని జీవిస్తాయి. ఒక రకంగా అవి మనకు ఉచితంగా సేవ చేసే పారిశుద్ధ్య కార్మికులు లేదా న్యాచురల్ పెస్ట్ కంట్రోలర్స్. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే మనకు నాగదోషం తొలగిపోతున్నట్లు లెక్క. బల్లి పాము వంశానికి చెందినది కాబట్టి ఎవరింట్లో అయితే బల్లులు స్వేచ్ఛగా తిరుగుతాయో ఆ ఇంట్లో ఉన్న వారికి నాగదోషాలు, అప్పుల బాధలు నెమ్మదిగా తీరిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవారికి బల్లులు శుభాన్ని కలగజేస్తాయి.
బల్లికి మన శాస్త్రాలలో ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందంటే, సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులను ఏర్పాటు చేశారు. వాటిని తాకితే మన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆ బల్లులను తాకిన వారికి సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మనం ఎన్నో వేలు, లక్షలు ఖర్చు పెట్టి కర్ణాటక వెళ్ళి మోక్షనారాయణ బలి పూజలు, సర్పదోష నివారణ పూజలు చేసుకుంటాం. కానీ మన ఇంట్లో ఉండే బల్లికి హాని చేయకుండా దానికి కొద్దిగా ఆహారం పడేసి నీళ్లు పెడితే ఆటోమేటిక్గా మనకు దైవానుగ్రహం కలుగుతుంది. బల్లుల్లో కొంత విషం ఉన్నప్పటికీ పిల్లులు వాటిని తిన్నా చనిపోవు. అంటే బల్లి అంత మహా విషపూరితమైనదేమీ కాదు. కాబట్టి బల్లిని చూసి భయపడటం మానేసి మనకు మేలు చేసే మిత్రుడిగా చూడటం అలవాటు చేసుకోవాలి. కుక్కలను, పిల్లులను ఎలాగైతే పెంపుడు జంతువులుగా చూసుకుంటామో అలా బల్లులను కూడా మన ఇంట్లో ఒక భాగంగా అంగీకరించాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో బల్లుల పాత్ర ఎంతో కీలకం. వ్యవసాయ భూములలో ఎలుకలు పంటలను నాశనం చేయకుండా పాములు ఎలాగైతే కాపాడతాయో అలాగే ఇళ్లలో ఉండే సూక్ష్మ క్రిములను బల్లులు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పూర్వజన్మలోని మన తాత ముత్తాతలు, నాయనమ్మలు, పెద్దలు కూడా ఇలాంటి రూపాల్లో వచ్చి మనల్ని గమనిస్తూ ఉంటారని కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి బల్లులని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. వాటికి వీలైతే మనం తినగా మిగిలిన గింజలు, గుగ్గిళ్ళు లాంటివి వేస్తే అవి తిని బతుకుతాయి. ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపిస్తూ ఉంటే బల్లుల వల్ల ఎలాంటి భయం కలగదు. పైగా మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఈ బల్లులే మనల్ని ఆశీర్వదిస్తాయి. శ్రీకాళహస్తిలో సాలెపురుగుకి, పాముకి, ఏనుగుకి పరమశివుడు ఎలాగైతే మోక్షం ప్రసాదించాడో బల్లి కూడా అటువంటి దైవికమైన జీవియే అని మనం గ్రహించాలి. ఇక అందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే బల్లి శకునాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బల్లి మన ఇళ్లలో గోడల మీద ఉంటూ అప్పుడప్పుడు శబ్దాలు చేస్తుంటుంది. అలాగే అనుకోకుండా మన శరీరం మీద పడుతుంటుంది. దీన్నే గౌళి శాస్త్రం అంటారు. బల్లిని ఒక శకున పక్షి లాంటి దైవిక దూతగా భావిస్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే బల్లి రూపంలో వచ్చి మనకు రాబోయే ఆపదలను లేదా శుభాలను ముందుగా సూచిస్తాడని పెద్దలు నమ్ముతారు. బల్లి చేసే కూతలను బట్టి, అది పడే దిశను బట్టి, అది పడే శరీరావయవాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి. బల్లి అరిచే దిశను బట్టి కూడా కొన్ని శకునాలు ఉంటాయి. బల్లి తూర్పు దిశలో అరిస్తే శుభం, లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిశలో అరిస్తే కలహాలు లేదా కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిశలో అరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని, నైరుతి దిశలో అరిస్తే ధనలాభం లేదా బంధువుల రాక ఉంటుందని చెబుతారు. పడమర దిశలో అరిస్తే ప్రశాంతత, వాయువ్య దిశలో అరిస్తే శుభవార్తలు వింటారు. ఉత్తర దిశలో అరిస్తే ధనప్రాప్తి, ఈశాన్య దిశలో అరిస్తే అదృష్టం, శుభకార్యాలు జరుగుతాయని గౌళి శాస్త్రం వివరిస్తోంది. బల్లి శకునం బ్రహ్మదేవుడితో సమానమైన హెచ్చరికగా భావిస్తారు. ఇక శరీరం మీద బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. మగవారికి ఒక రకంగా, ఆడవారికి మరొక రకంగా ఈ ఫలితాలుంటాయి. ముందుగా పురుషుల లేదా మగవారి శరీరం మీద బల్లి పడితే కలిగే ఫలితాలను తెలుసుకుందాం. తల మీద బల్లి పడితే కలహాలు లేదా తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని అంటారు. ముఖం మీద పడితే ఆర్థిక లాభం, బంధువుల రాక ఉంటుంది. కుడి కన్ను మీద పడితే శుభం, ఎడమ కన్ను మీద పడితే అశుభం లేదా కష్టాలు రావచ్చు. ముక్కు మీద బల్లి పడితే అనారోగ్యం వస్తుందని, చెవుల మీద బల్లి పడితే శుభవార్తలు వింటారని నమ్మకం. కుడి భుజం మీద పడితే జయం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎడమ భుజం మీద పడితే అవమానం లేదా కష్టాలు ఎదురవుతాయి. ఛాతీ మీద పడితే ధనలాభం, కడుపు మీద పడితే భోజన ప్రాప్తి లేదా సుఖం కలుగుతుంది. కుడి చేతి మీద పడితే ధనలాభం, అదృష్టం వరిస్తుంది. ఎడమ చేతి మీద పడితే విచారం కలుగుతుంది. కుడి కాలి మీద పడితే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎడమ కాలి మీద పడితే అనుకోని కష్టాలు ఎదురవుతాయి. పాదాల మీద పడితే ప్రయాణాలు లేదా అనారోగ్యం రావచ్చు. అలాగే స్త్రీల లేదా ఆడవారి శరీరం మీద బల్లి పడితే ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తల మీద పడితే ప్రాణభయం లేదా తీవ్ర అనారోగ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖం లేదా నుదురు మీద పడితే అదృష్టం, విశేషమైన సంపద కలుగుతాయి. కుడి కన్ను మీద పడితే కష్టాలు లేదా దుఃఖం, ఎడమ కన్ను మీద పడితే శుభం, భర్తకు మేలు జరుగుతుంది. ముక్కు మీద పడితే అనారోగ్యం వస్తుంది. కుడి చెవి మీద పడితే ధనలాభం, ఎడమ చెవి మీద పడితే ఆభరణాల ప్రాప్తి కలుగుతుంది.
కుడి భుజం మీద పడితే వివాదాలు, ఎడమ భుజం మీద పడితే శుభం కలుగుతుంది. ఛాతీ లేదా వక్షోజాల మీద పడితే అదృష్టం, సంతాన ప్రాప్తి కలగవచ్చు. కడుపు మీద పడితే సంతోషం, పుణ్యఫలం లభిస్తుంది. కుడి చేతి మీద పడితే అశుభం, ఎడమ చేతి మీద పడితే ధనలాభం, ఆభరణాల ప్రాప్తి కలుగుతాయి. కుడి కాలి మీద పడితే శత్రుభయం, ఎడమ కాలి మీద పడితే ప్రయాణాలు లేదా బంధువుల రాక ఉంటుంది. పాదాల మీద పడితే అశుభకరమని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ బల్లి మీ మీద అశుభ స్థానంలో పడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే వెళ్ళి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటి పూజా మందిరంలో దేవుడి ముందు దీపారాధన చేయాలి. మీ ఇష్టదైవాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించడం వల్ల బల్లి పడడం వల్ల కలిగే ఏ చిన్నపాటి దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి నవగ్రహాలకు లేదా నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి రావడం మరింత మంచిది. కుదిరితే పేదలకు ఏదైనా చిన్న దానం చేస్తే ఆ దోషం పూర్తిగా నశిస్తుంది. కంచి కామాక్షి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల చిత్రపటాన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచుకొని దాన్ని రోజూ చూసినా లేదా తాకినా కూడా బల్లిపాడు దోషాలు దరిచేరవని పెద్దలు చెబుతారు. కాబట్టి ఇకపై మీ ఇంట్లో బల్లి కనపడితే దాన్ని అశుభంగా భావించకండి. అది రాబోయే కష్టాలను ముందుగా హెచ్చరించే దైవిక దూత. మన ఇంట్లో ఉన్న హానికరమైన కీటకాలను తిని మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక మంచి మిత్రుడు. అలాగే మనలోని నాగదోషాలను తొలగించి అప్పుల బాధల నుండి బయటపడేసి ఆర్థికాభివృద్ధిని కలిగించే శుభసూచకం. ఈ అద్భుతమైన 99% మందికి తెలియని ఈ గొప్ప రహస్యాన్ని మీరిప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి దీన్ని మీ జీవితంలో ఆచరించండి. సానుకూల దృక్పథంతో ఉండండి. అనవసరమైన ఫోబియాలు పెంచుకోకండి. బల్లులను చీపురుతో కొట్టి చంపే పాపపు పనిని శాశ్వతంగా విడిచిపెట్టండి. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవికి ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. మనవంతుగా వాటికి ఏ హాని చేయకుండా ఉందాం. మొత్తం మీద చెప్పేదేంటంటే, ఎవరింట్లో అయితే ఎక్కువ నాగదోషాలు ఉంటాయో, ఆ నాగదోషాల వలన అప్పుల పాలై బాధపడుతూ ఉంటారో అలాంటి వారింట్లోకి మాత్రమే ఎక్కువగా బల్లులు వస్తుంటాయి. అలా బల్లులు వస్తున్న వలన మీ ఇంట్లోని నాగదోషాలు తగ్గుతాయి, అప్పులు కూడా తీరుతాయి. గనుక ఇంట్లో బల్లులుండడం అనేది మంచి విషయమే. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.